హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారంట. ఈ మధ్య ఆయన రివ్యూ మీటింగ్స్ బాగా పెడుతున్నారు. రివ్యూ మీటింగ్స్ పెట్టి జనానికి ఏం ఉపయోగపడాలి, నెక్స్ట్ గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ సమస్యలు ఏంటి తెలుసుకుంటూ ఆయన ఒక భీష్మించుకుని కూర్చుని ఒక భీష్ముడిలో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. చంద్రబాబు స్వీట్ వార్నింగ్, అలా చేస్తే ఇకపై నేను వాళ్ళ కాళ్ళకు దండం పెడతానని తెలిపారంట. నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంటే అధికారులు కొంచెం ఎటకారంగా చేయడంతో ఆయన కొంచెం సీరియస్ అయ్యారు. ఈ రోజు కూడా ఇంక ఇన్సిడెంట్ జరిగిందంటే చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఇకపై రాజకీయ నేతల కాళ్ళకు దండం పెట్టే సంస్కృతిని పక్కన పెట్టాలన్నారు. కొంతమంది చూడండి, రాజకీయ నాయకులకు వంగొంగి దండాలు పెడుతుంటారు. అలాంటివి ఇకపై ఉండకూడదు. ఇక్కడ మనం ప్రజా నాయకులం, ప్రజా సేవకులం, ప్రజలు మనుషులు అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మనకు అలాంటి కల్చర్ వద్దని ఆయన చెప్పేశారంట. తన నుంచే దీన్ని ప్రారంభిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా తన కాళ్ళకు దండం పెడితే తాను కూడా వారి కాళ్ళకు దండం పెడతానని తెలిపారు. బాగుందా? ఇప్పుడు ఎవరైనా ఆయన కాళ్ళకి దండం పెట్టారు అనుకోండి, ఈయన కూడా చిన్న అయినా పెద్ద అయినా సరే ఈయన కూడా దండం పెడతారంట. నా నుంచి ఇది మొత్తం క్లోజ్ అవ్వాలని ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంట. ఈ రోజు నుంచి విధానాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. టీడీపీ కార్యాలయంలో చిట్చాట్గా మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టీడీపీ కార్యాలయంలో కూర్చుని ఈ కామెంట్స్ చేశారంట. టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక సూచన, కాళ్ళకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్. ఎవరు వారి గౌరవాన్ని తగ్గించుకోకూడదు. అది ఎవ్వరు వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకోకూడదని చెప్తున్నారంట. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై కాళ్ళకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని, ఆ పద్ధతి సరికాదన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు వీడియోతో చిట్చాట్ గా మాట్లాడారు. ఇకపై ఎవరైనా తన కాళ్ళకు దండం పెడితే తాను కూడా వాళ్ళ కాళ్ళకి దండం పెడతా అన్నారు. నేటి నుంచి తన కాళ్ళకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఎవరైనా సరే, నాకు కానీ ఏ నాయకులు కానీ ఎవరైనా దండం పెడతా, మేము కూడా పెడతా అని చెప్పుకుని వచ్చారు. ఎందుకంటే దండం అనేది ఎవరికి పెడతాం అబ్బా? గురువుకో, తల్లి తండ్రికో, ఇంకా చెప్పాలంటే ఒక భగవంత్ స్వరూపంకో. అందరికి దండాలు ఎందుకు పెడతాం మనం చెప్పండి? ఎవరైనా సరే ఇదిగోండి, ఇప్పుడే మనం అనుకున్నాగా, ఎవరైనా సరే తల్లిదండ్రులు భగవంతుడి కాళ్ళకు దండం పెట్టాలని, కానీ రాజకీయ నేతల కాళ్ళకు దండం పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజకీయ నాయకులకు పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజకీయ నేతల కాళ్ళకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోకూడదని హితవు పలికారు చంద్రబాబు. మీ గౌరవం తగ్గించుకోకండి, మా గౌరవం తగ్గించకండి అని ఒక హుందాగా తెలిపారు ఆయన. రాజకీయ నేతల కాళ్ళకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతిని తన నుంచే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ సంస్కృతి ఎవరు చేశారో నాకు తెలియదు, బట్ ఇప్పటి నుంచి ఇది ఆపాలంటే నా నుంచే నేను మొదలు పెడతానని చెప్పుకుని వచ్చారంట. టీడీపీ నేతలంతా విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సో మొత్తానికి సజెషన్స్, ఆర్జీలు, నెక్స్ట్ సూచనలు, గైడ్ లైన్స్ మొత్తం అన్ని ఆయన కలెక్ట్ చేస్తున్నారంట ఇప్పుడు అక్కడ ఆఫీస్లో కూర్చుని. కొలనకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరిగిన స్థాపన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఆలయ మర్యాదలతో ఏపీ సీఎం వేద పండితులు ఘన స్వాగతం పలికారంట. సో తర్వాత ఆయన ఒక గుడికి వెళ్ళారంట. సో గుడికి వెళ్ళి అక్కడ కొత్త గుడి కట్టకపోతున్నారంట. సో ఆలయ పండితులందరూ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారంట ఆయనకి. ప్రజలకు, సమాజానికి మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గతంలో ఇలాంటి చెప్పాడా? ఏమైనా మంచి జరగాలన్నా, మంచి కోరుకునే వ్యక్తులు ఏపీ ప్రజలైనా ఆయన తెలుపుతున్నారు. మంచి చేసేవారంతా ఏపీలో ముందుకు రావాలని, మంచి చేయాలనుకున్న వాళ్ళు ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని తెలిపారు. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడతానని గుర్తు చేశారు. త్వరలో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ కాబోతే ఆగస్టు 15గా ఇది గ్యారెంటీగా చేస్తారు వీళ్ళు. అన్నా క్యాంటీన్లో చిన్నగా ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించడం గుర్తు చేశారు. మొత్తానికి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన కరెక్ట్ గా ఉంటూ, క్యాడర్ని కరెక్ట్ గా పెట్టుకుంటూ, నెక్స్ట్ ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ, జనానికి ఏం ఉపయోగపడాలి, మనం ఎలా హుందాగా ఎదుర్కోవాలి, కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్టేసి తెర దించేసి న్యాయపరంగా, ధర్మపరంగా చేద్దాం. ఈయన ఉంటున్నారు, అలా చేస్తున్నారు. ఎవరైనా సరే నా నుంచే మొదలెడుతున్నాను, నేను ఎవరికి దండం పెట్టను, ఎవరన్నా నాకు పెడితే నేను వాళ్ళకి తిరిగి పెడతాను. ఈ సంస్కృతికి పులి స్టాప్ పెట్టాలని మొత్తం క్యాడర్కి దిశానిర్దేశం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న లీడర్ అలా ఉంటారు. ఏం ప్రశ్నిస్తాం ఇలాంటి వాళ్ళని మనకి ఇలా చేస్తుంటా? రాజు కరెక్ట్ అవుతే రాష్ట్రం కూడా కరెక్ట్ గానే ఉంటుంది. రాజే రాష్ట్రం కరెక్ట్ గా లేదు, రాష్ట్రం ఏ విధంగా ఉంటుందండి? ఒక 76 ఏళ్ల వయసులో యువకుల్లా పరిగెడుతున్నాడు ఆయన. ఒక్క నిర్ణయం మీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే విద్యా, వైద్యం మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి. భయంకరంగా దోపిడీలు జరుగుతున్నాయి, అరికట్టండి. కొంచెం ఈ కూటమి ప్రభుత్వం వాటి మీద ఫోకస్ పెడితే నిజంగా 100కు 100 మార్కులు మీకు సాధించుకున్న ప్రభుత్వం మీద అవుతుంది. కొంచెం వాటి గురించి కూడా పరిశీలిస్తారని అనుకుంటూ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.